ఒక పెద్ద హీరో సినిమా, అందులోనూ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కోసం ఫిక్స్ చేసుకున్న డేట్లో మరో స్టార్ హీరో సినిమా వస్తోందంటే ముందుగా అనుకున్న సినిమా వాయిదా పడినట్లే. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి డౌట్లు ఉండవు. ఇప్పుడెందుకు ఈ క్లారిటీ అంటే, పుకార్లు వస్తే క్లారిటీ ఇవ్వకుండా నవ్వుకునే ఓ సినిమా రిలీజ్ డేట్ మారుతుంది కాబట్టి. ముందుగా ఆ డేట్కి వస్తున్న సినిమా సంగతి చూద్దాం, తర్వాత ఆ నవ్వుకునే సినిమా సంగతి చూద్దాం. ఆ మధ్య ఓసారి పుష్ప సినిమా గురించి ఏదో పుకారు వచ్చిందిలేండి. దానికి టీం క్లారిటీ ఇవ్వకపోగా సెట్లో అది చూసి నవ్వుకున్నారట. ఈ విషయం అధికారికంగా కాదు కానీ గట్టిగా వినిపించిన రూమరే. అలా నవ్వుకున్నారు అంటున్న ఈ సినిమా వాయిదా పడిందని పక్కగా చెప్పేయచ్చు. ఎందుకంటే ఆ సినిమా కోసం చెప్పిన ఆగస్టు 15 డేట్ను డబుల్ స్మార్ట్ తీసుకుంది. అవును, ఈ మేరకు అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డబుల్ స్మార్ట్ సినిమాను తొలుత మార్చిలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు. తాజాగా ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో పుష్ప రాజ్ ఆ డేట్కి రాడని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే ఇక్కడ డౌట్ ఎందుకు, వాయిదా ఎక్కడికి వాయిదా అని. పుష్ప 2 షూటింగ్ చివరి దశలో ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయి. ఇటీవల వచ్చిన కపుల్ సాంగ్లో కూడా విడుదల తేదీ ఆగస్టు 15 అని పేర్కొన్నారు. మరి ఇప్పుడు వాయిదా పడుతుందా అనేదే డౌట్. ఒకవేళ అదే అయితే ఈ సినిమా డిసెంబర్లో వస్తుందని చెప్తున్నారు. అయితే అప్పటికే అక్కడ కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. వాటి వాయిదా పంచాయతీ ఎక్కడికి వెళ్తుందో మరి.